ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నాకు పాదాభివందనములు. అలాగే నా తోటి బాలబాలికలకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ అందరినీ మళ్ళొకసారి కలుస్తానో లేదో అని అనుకున్నాను. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, బాగోపోయినా కూడా ఒకసారి వచ్చి మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకుందాం అని చెప్పేసి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ప్రస్తుతానికి నేను విశాఖపట్నంలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మాది మోటార్ ఫీల్డ్ అండి, ప్రైవేట్ ట్రావెల్స్. శ్రీకృష్ణ ట్రావెల్స్ అనేటువంటి సంస్థ ఒకటి పెద్దది ఉంది, దానికి విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను. నాకు ఒక పాపకి 12 years ఉంటుందండి. ప్రస్తుతానికి 6th class చదువుతుంది. SFS స్కూల్లో చదువుతుందండి విశాఖపట్నంలోనే. ఈ యొక్క కార్యక్రమానికి పిలవడానికి నన్ను జగదీష్ గారు 4-5 సార్లు ఫోన్ చేసి నువ్వు రావాల్సిందే కంపల్సరీగా అన్నారు. సో వారి యొక్క కోరికను మన్నించి తప్పకుండా ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే రామకృష్ణ కూడా చూసి నేను 15 సంవత్సరాలు అయింది. రామకృష్ణ కూడా చూసి వెళ్దామని చెప్పేసి వచ్చానండి ఒకసారి. అలాగే ఇప్పుడు మా ఇండియన్స్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన మా చాలా పెద్ద గురువు గారండి. మాకు ఇక్కడ ఖోఖో నేర్పినటువంటి మాస్టర్ ఆయన అండి. భోగేశ్వరరావు గారి దగ్గర మేము ట్యూషన్ చదువుకుని 10th class పాస్ అయ్యామండి. ఇదే స్కూల్లో 1st classలో పాస్ అయ్యి 91 వదిలేసిన తర్వాత 91, 93 ఇంటర్మీడియట్ చేసినామండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా పరిస్థితులు బాగా ప్రైవేట్ జాబ్ ఎత్తుకోవాల్సి వచ్చింది. దాన్ని బట్టి 93 నుంచి 95 వరకు తిరుపతిలో పనిచేసామండి. 95 నుంచి 98 వరకు బెంగళూరు చేసాము. ఇలా అన్ని చోట్ల తిరిగి ప్రస్తుతానికి విశాఖపట్నం సెటిల్ అయి ఉన్నామండి. విశాఖపట్నంలో ప్రస్తుతానికి వాతావరణం కూడా అనుకూలించిందండి. అక్కడే కాపురం ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మాజీ ప్రెసిడెంట్ గారు పునికొల్లు వెంకటరత్న ప్రసాద్ గారు, అంటే పాపాయ్ గారు అంటే చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గోపాలకృష్ణ గారు, గుత్తా గోపాలకృష్ణ గారు, నెక్స్ట్ కుమార్ గారు, రిటైర్డ్ హెచ్ఎం. ఇట్ మే బి బర్త్డే పార్టీ ఆర్ షైలాక్స్. వెల్కమ్ సార్. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ సావధాన్. డిసిప్లిన్ కే దడ పుట్టించే ఎన్డీఎస్ మాస్టర్. ఈ రోజు కూడా చూసానండి నేను. సార్ ఈజ్ ఆన్ టైం. 9 అయింది కరెక్ట్. నేను నా వర్క్ సరి చేసుకున్నాను. కార్యక్రమానికి మేము చెప్పిన టైము సిన్సియారిటీ. ఇవాళ కూడా అదే డిసిప్లిన్. డిసిప్లిన్ అనే పదానికి నిలబెట్ట నిదర్శనం. వెల్కమ్ యూ సార్. ఇప్పుడు ప్రాథమిక, రాష్ట్ర, ఇది అది తేడా లేదు, అన్నిట్లో చదివించడం. ఈ ఊళ్ళో ఎక్కువ మంది మాస్టర్ మొదటి అడిగే మాట ఇది. ఇంట్లో ఒక తల్లి, తండ్రి, లేకపోతే బాబాయి, లేకపోతే ఇంకొకరు అన్న ఎలా అయితే మన అది తీసుకుంటారో, నేను కాలేజ్కి వెళ్ళే రోజుల్లో కూడా చూసేవాళ్ళం అండి. ఎలిమెంటరీ స్కూల్ ఎదురుగా ఇల్లు మాస్టర్ది. అమ్మ బాగున్నావా అనే మాట తప్ప మనకు ఎరగం. చాలా సుతిమెత్తగా మందలించేవారు మాస్టర్. వెల్కమ్ యూ అంటే మాస్టర్. నెక్స్ట్ సావిత్రి మేడం గారండి. అనివార్య కారణాలైన మేడం రాలేకపోయారు. నౌ భోగేశ్వరరావు మాస్టర్. ఉమామహేశ్వరరావు మాస్టర్. క్షణపవీరాలని మీరు ప్రజెంట్ కాలేదనుకున్నాను. వెల్కమ్ యూ జిడిదయస్ మాస్టర్. మన భాషయే మకరంద బిందు చందన సుందరముగు మాతృభాషయే, మహానంద కందన సంధాన సందోహ తుందిరముగు మాతృభాషయే అంటూ తెలుగు భయపడిపోయే స్థాయిలో, తెలుగు అంటే భయం మనకిపోయే స్థాయిలో మనకి టీచ్ చేసిన మాస్టర్, మనసైన మాస్టర్
భోగేశ్వరరావు మాస్టర్. వెల్కమ్ సార్. నెక్స్ట్ కార్యక్రమాలను అటెండ్ కాలేకపోయినారు. మిస్సెస్ కృష్ణకుమారి గారు, ఆవిడ కూడా రాలేదు. నెక్స్ట్ నాంచారయ్య మాస్టారు, వోల్ట్ మీటర్, అమ్మీటర్, ట్రాన్సిస్టర్, రేడియో మాస్టర్ ఇక్కడే ఉండాలి. చాలా అలవాటుగా రేడియో అయినా టీవీ అయినా మీ ఇంట్లో దాన్ని పిలిచి బిగించేసైనా నేను నేర్పించేవారు మాస్టర్. రేడియో టీవీలో మాస్టర్ నేను ఒకదాన్ని గర్ల్ స్టూడెంట్ని. వెల్కమ్ మాస్టారు. కే జయలక్ష్మి మేడం, సూది దిగినా పర్వాలేదు, దారం తగ్గినా పర్వాలేదు, కొలతలు మాత్రం తేడా రాకూడదు. టైలరింగ్ మేడం, టైలరింగ్ అనే దానికి చక్కని ఎగ్జాంపుల్ గా నిలుస్తారు మేడం. చాలా చక్కగా కొంతమంది పేరెంట్స్ అయితే మా అమ్మాయి టైలర్ అయిపోతుందనే కాన్ఫిడెన్స్ తో మెషిన్స్ కొన్న వాళ్ళు నాకు తెలుసండి మేడం చూసిన తర్వాత. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. దోస్ ఆర్ ఆల్ స్వీట్ మెమరీస్. నేనేనంటే నేను రేడియో టీవీ చదివేలో ఉండేదాన్ని. మేడం చూడకుండా మిషన్ రూమ్లో చేశాను. మిషన్ సూరచ్చి వేల్లో విరిగింది. కుమార్ మాస్టర్ నన్ను బండెక్కించిన గవర్నమెంట్ హాస్పిటల్ పరిగెట్టారు. మేడం అదే గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. నెక్స్ట్ అవర్ చీఫ్ గెస్ట్, ఇదే స్కూల్ స్టూడెంట్ అండ్ నా సోదరి శ్రీమతి కూడా అనురాధ ఎండిఓ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీ నరసింహ అమ్మ వెళ్ళిపోయారు. మా అమ్మ పాపాయ్ అంకుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ మిస్సెస్ భోగేశ్వరరావు గారు. మేడం ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మేడము పెనుగంచిప్రోలు హై స్కూల్ కి హెడ్ మిస్సెస్. గురువుగారు ఫస్ట్ మీ గురువు గారికి నమస్కారం చేసుకోవాలి మీరు. చివరికి చేయవలసిన గమ్యానికి ఆయన దృష్టిని గురిపెట్టు ఇంతకు ముందే ప్రస్తావించిన అర్జునుడి గురి పక్షి కన్ను మీద ఉన్నట్లు మన గురి ఎప్పుడు జీవిత లక్ష్య సాధనకి వైపు ఉండేటట్టు ఆ లక్ష్య సాధన చేయకుండా చేసినటువంటి మాస్టర్ని మక్షికి ఆయన బోధన తెలుసుమని ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు. ఏమనంటే, అరే మీరు ఇప్పుడు బాగానే ఉంటారా, చివరికి ఏమీ ఉండదు, గల్లం నీరు కట్టుకుని అదుపు మీద కూర్చోవడమే, ఏమి లేదురా అని చాలా జోలిగా మాకు కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసుకునే విధంగా ఉండేవి. అందువల్ల ఎప్పుడు మేము మర్చిపోయేవాళ్ళం కాదు అని ఆ విధంగా తోకలు వేసి మా అందరినీ సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి చాలా తోడ్పాటు చేశారు. ఆయనే గుత్తా గోపాలకృష్ణమూర్తి గారు. ఆయనకి మా శుభాభివందనాలు. కవిందరేణాం పునఃసమస్తమధుఃచేదసాదరం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గంధద్వారాంతరాదక్షాంతముష్టాం రేషణైం ఓం శతమానం భవతే శతశతమానం భవతే శతమైశ్వర్యం భవతే శతమితి శతం దీర్ఘమాయుః. ఓం ధం ధాన్యం శతలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. ధం ధాన్యం శతలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే
सतमन्ति सतम् ॐ दीर्घमायुः आयुष्यवे संग्रम्भरमानुषेण दुष्टवा युक्तारेण दुष्टवरेण दुष्टवा अदिन्द्रेण चेतया वत्सहत्थं विधानर्षस्तेन प्रश्ना పిల్లలతో ఈశ్వరేవం సర్వభూతానాం తామేవ బహవయే శ్రియం ఇదం వో గంధాసుగంధ వాళ్ళతో మమేకమై ఎట్ ద సేమ్ టైం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ పిల్లలు బాగా చదవగలరు అనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అవసరమైతే వాళ్ళ ఈగోని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తూ రియల్ టీచర్ లా బిహేవ్ చేసేవారు మాస్టర్. హీ ఈస్ నన్ అదర్ దన్ మన కుమార్ మాస్టర్. చెప్పే విషయం సోషల్ అయినా ఇంగ్లీష్ అయినా స్టైలిష్ గా చెప్పడమే మాస్టర్ శైలి. ఇట్ మే బి షైలాక్స్ క్లియారిటీ ఆర్ పర్సనాలిటీ పార్టీ. హీ డెలివర్స్ ద లెసన్ ఇన్ ఎ వెరీ క్రియేటివ్ మేనర్. 10th క్లాస్ మనం వచ్చినప్పుడు ఇంట్రోడక్టరీ క్లాస్ కి వచ్చారు మాస్టర్ ఒకసారి. అప్పుడు ఒక మోటివేషన్ క్లాస్ చెప్పారు మాస్టర్. ఎవరు ఏది అవదలుచుకుని సంకల్పిస్తే అది గ్యారంటీగా అవుతారు. మీరు 10th క్లాస్ లో ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారో ఈ రోజే డిసైడ్ కండి అంటూ మనకి ఒక టార్గెట్ ని సెట్ చేసుకోమని చెప్పి దానికోసం మనం ప్రయత్నం చేసే విధంగా మనని అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ మాస్టర్ మన ముందుకు నడిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ముందంటే प्रतिष्ठते ओम धं धं सुप्रभावो सुसंवत्सरं दीर्घमायुः भवते शतमैश्वर्यं भवते शतमिति शतम् ॐ दीर्घमायुः आयुष्यवेधनचरसधैर्यं सङ्ग्रङ्गमानुषेण दुष्टमा युक्तारे మిసెస్ మంజుల గారు అండ్ ఆ చీఫ్ గెస్ట్ మిసెస్ అనురాధ గారిని ఆహ్వానిస్తున్నాం. లెక్కలు అర్థమైతే చాలా సులభం, లేకపోతే అతి కష్టం. కష్టమైన సబ్జెక్ట్ ఇష్టంగా మార్చి చెప్పి ఆ మాస్టర్ నారాయణరావు గారు. ఆయన బడిలోనే కాదు ఇంటిలోనూ వాళ్ళ అబ్బాయిని ప్రొఫెసర్నే చేశారు. ఆయన గొడ్డవల్లి కాలేజీలో ప్రొఫెసర్గా సర్వీస్ చేస్తున్నారు. ఆయన పేరు రవీంద్ర బాబు గారు. ఆల్రెడీ వచ్చారు ఇక్కడికి. ఆ మాస్టర్ ఆయన పాఠంలోనే కాదు పిల్లలపై చూపే శ్రద్ధ కూడా చాలా ఎక్కువ. ఎప్పుడు కనిపించిన యోగక్షేమాలు అడగడం ఆయన పరిపాటి. ఆ మాస్టర్కి మా అందరి శిరోవందనాలు. పిఎస్ చెప్పేవారు మాస్టర్. మేడం అటు సైడ్ నుంచి బృహస్పతి ధాన్యం సుసంవత్సరం దీర్ఘమాయుః ఓం శతమానం భవతే శతశతమాంతరే ప్రతిష్ఠతే ధనం ధాన్యం వసుప్రలాభో శతసంవత్సరం దీర్ఘమాయుః ఆయుష్యేంద్రే ప్రతిష్ఠతే. మంచిలో మస్క